హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను ఆల్, మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డీమన్ స్లేయర్ గురించి మొత్తం మాట్లాడుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు కానీ ఇలాంటి యానిమే కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డీమన్ స్లేయర్ అనేది ఒక కొత్త న్యూ జనరేషన్ యానిమే అండ్ దీని మొదటి సీజన్ వచ్చేసి 2018 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. అండ్ రిలీజ్ అయినప్పుడే యానిమే ఫ్యాన్స్ ని చాలా ఆకట్టుకుంది. ఆ సమయంలోనే దీనికి చాలా పాపులారిటీ పెరిగింది. అండ్ దీని యానిమే స్టైల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉండటం వలన ఫ్యాన్స్ కి ఇది చాలా బాగా నచ్చింది. ఆ అందరి ఫ్యాన్స్ లో నేను ఒకడినే. ఇప్పుడు ఈ డీమన్ స్లేయర్ ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ డీమన్స్ కి హ్యూమన్స్ తినాలి అనిపిస్తుంది. అందుకని డీమన్స్ హ్యూమన్స్ ని రాత్రిపూట హంట్ చేసి తింటాయి. డీమన్స్ హ్యూమన్స్ ని తింటుంటే హ్యూమన్స్ ఊరుకుంటారా? ఎస్, ఊరుకోరు. ఈ యానిమే పేరులోనే ఉంది డీమన్ స్లేయర్ అని. అంటే డీమన్స్ ని చంపడం ఈ డీమన్ స్లేయర్ వల్లే అవుతుంది. లేదా సన్ లైట్ ఈ డీమన్స్ పైన పడితే కూడా ఈ డీమన్స్ చనిపోతాయి. డీమన్ స్లేయర్ వచ్చేసి టాంజిరో కమోడో తో స్టార్ట్ అవుతుంది. టాంజిరో కమోడో ఒక ఉదయాన్నే కోల్ అంటే బొగ్గుని అమ్మేసి వచ్చిన తర్వాత టాంజిరో ఫ్యామిలీ చనిపోయిందని అతనికి తెలుస్తుంది. అక్కడ బ్రతికున్న ఒకే ఫ్యామిలీ మెంబర్ అయిన వాళ్ళ సిస్టర్ డీమన్ గా మారిపోయింది. తన పేరే నెజుకో. దీని తర్వాత ఈ ప్రపంచంలో డీమన్స్ ఉన్నాయని తెలుసుకొని అండ్ వాళ్ళని అంతం చేసి నెజుకోని హ్యూమన్ గా మార్చాలి అనుకుంటాడు. అందుకని టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్ లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత డీమన్ కింగ్ అయిన మూజాన్ కిబుట్సిని ఎతకడం కోసం టాంజిరో మరియు అతని సిస్టర్ నెజుకో కలిసి జర్నీని స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ యానిమే తప్పక చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి డీమన్ స్లేయర్ లో ఉన్న డీమన్ స్లేయర్ కార్ప్స్ గురించి మాట్లాడుకుంటే, డీమన్ స్లేయర్ కార్ప్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. అది ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉంది. అండ్ వీళ్ళ మిషన్ వచ్చేసి హ్యూమన్స్ ని డీమన్స్ నుంచి కాపాడడం. ఈ కార్ప్స్ లో చాలా మెంబర్స్ ఉండినప్పటికీ ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ ఉంది అని అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా తెలియదు. అట్లాగే ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ లో ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీంట్లో అతి లోయెస్ట్ ర్యాంక్ వచ్చేసి మిజునోయి. దాని పైకి వెళ్తే కనోటో, కనోయి, సుచినోయి, ఇనోటో, హినోయి అండ్ కినోటో. అండ్ దీనిపైన కినోయి ఉంటుంది. అండ్ ఈ ర్యాంకుల కన్నా పైన ఉండేది హషిరాజ్. డీమన్ స్లేయర్ కార్ప్స్ ఫైనల్ సెలక్షన్ లో పాస్ అయిన తర్వాత కొత్తగా డీమన్ స్లేయర్ అయిన వాళ్ళకి లోయెస్ట్ ర్యాంక్ అయిన మిజునోయిని ఇస్తారు. బాగా డీమన్స్ ని చంపుతూ అండ్ స్కిల్స్ ని పెంచుకుంటూ పోయినా వాళ్ళు హైయెస్ట్ ర్యాంక్ అయ్యేది కినోయి మాత్రమే. హషిరాజ్ కావాలంటే 50 డీమన్స్ ని చంపాలి, లేదా కినోయి ర్యాంకులో ఉండి 12 కీజుకీలో ఉన్న ఒక డీమన్ ని చంపాలి. మీకు డౌట్ రావచ్చు, ఈ ఎవరు ఈ 12 కీజుకి అని. వీటి గురించి మళ్ళీ చెప్తా. ఒక డీమన్ స్లేయర్ ఇంకొక డీమన్ స్లేయర్ ని గుర్తించడానికి హిస్టోరియా గ్రేవింగ్ అనే ప్రాసెస్ తో వాళ్ళ చేతి పైన ర్యాంక్ ని రాస్తారు. అండ్ ఈ ర్యాంక్ ని చూపించడానికి చేతిని బిగపట్టి ఒక పాస్వర్డ్ చెప్తే వీళ్ళు ఆ ర్యాంక్ చేతి పైన చూపిస్తుంది. అండ్ ఈ హషిరాస్ లో మొత్తం 9 మంది ఉంటారు. వాళ్ళ బ్రీతింగ్ స్టైల్ అంటే వాళ్ళు ఫైటింగ్ చేసేయడానికి యూజ్ చేసే బ్రీతింగ్ వచ్చేసి స్టోన్, మిస్ట్, లవ్, ఫ్లేమ్, వాటర్, ఇన్సెక్ట్, సౌండ్, విండ్ అండ్ సర్పెంట్ బ్రీతింగ్ స్టైల్స్ హషిరాస్ ఉంటారు. అండ్ ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ లో ఉబుయాషికిస్ మ్యాన్షన్. ఇక్కడ హషిరాస్ అండ్ హెడ్ ఆఫ్ ఉబుయాషికిస్ వాళ్ళ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాత బటర్ఫ్లైస్ మ్యాన్షన్. ఇక్కడ ఇంజూర్ అయిన డీమన్ స్లేయర్స్ మెంబర్స్ ని ట్రీట్ చేసే ప్లేస్. అంటే మామూలుగా చెప్పాలంటే డీమన్ స్లేయర్ కార్ప్స్ కి ఒక హాస్పిటల్. ఇంకోటి వచ్చేసి స్వోర్డ్ స్మిత్ విలేజ్. ఈ విలేజ్ లో డీమన్స్ ని చంపగలిగే కత్తులైన నిచిరిన్ స్వోర్డ్స్ ని తయారు చేస్తారు. ఇప్పుడు డీమన్స్ గురించి మాట్లాడుకుంటే, డీమన్స్ అనేవి ఇమ్మోర్టల్ క్రీచర్స్. అవి హ్యూమన్ ఫ్లెష్ ని తిని బ్రతకతాయి, అట్లాగే స్ట్రాంగ్ కూడా అవుతాయి. ఈ డీమన్స్ అన్ని ఒకప్పుడు హ్యూమన్సే. డీమన్ అయిన మూజాన్ బ్లడ్ ఈ హ్యూమన్స్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఈ హ్యూమన్స్ వచ్చేసి డీమన్స్ గా మారిపోతారు. మారిపోయిన తర్వాత వీళ్ళ హ్యూమన్ మెమొరీ అన్ని కోల్పోతారు. అండ్ మూజాన్ కిబుట్సుచి మాట మాత్రమే వింటారు. ఎప్పుడైతే మూజాన్ కి వ్యతిరేకంగా మారుతారో అప్పుడు ఆ డీమన్ పైన ఒక కర్స్ యాక్టివేట్ అయ్యి ఆ డీమన్ చనిపోతాది.
అండ్ డీమన్స్ కి సన్లైట్ తగలగానే బూడిదిగా మారిపోతాయి. లేదా మిచిరిన్ స్వోర్డ్స్ తో ఈ డీమన్స్ నెక్ ని కట్ చేస్తే ఈ డీమన్స్ చనిపోతాయి. అట్లాగే డీమన్స్ కి విస్టోరియా ఫ్లవర్స్ అంటే పాయిజన్ తో సమానం. అండ్ ప్రతి డీమన్ కి రీజనరేషన్, స్ట్రాంగ్ ఫిజికల్ అబిలిటీస్ అండ్ చాలా అద్భుతమైన సెన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని హై లెవెల్ డీమన్స్ వచ్చేసి బ్లడ్ ఆర్ట్స్ యూజ్ చేయగలుగుతాయి. ఈ బ్లడ్ ఆర్ట్స్ వచ్చేసి ప్రతి ఒక్క డీమన్ కి యూనిక్ గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డీమన్ కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఈ డీమన్స్ లో అన్నిటికంటే పెద్ద వచ్చేసి మూజాన్ కిబుట్సుచి అండ్ ఇతని కింద 12 కీజుకీస్ ఉంటారు. ఈ కీజుకీస్ వచ్చేసి అప్పర్ ర్యాంక్ అండ్ లోవర్ ర్యాంక్ అని డివైడ్ అయి ఉంటది. ఈ అప్పర్ అండ్ లోవర్ ర్యాంక్ లో 6 డీమన్లు ఉంటాయి. అండ్ వీళ్ళ ర్యాంక్ వచ్చేసి ఆ డీమన్ కళ్ళల్లో ఉంటుంది. సో ఇదే గైస్ మొత్తం డీమన్ స్లేయర్ సిరీస్ కి సంబంధించినది. మీకు గానీ ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇలాంటి యానిమే కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నోటిఫికేషన్ బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కి యానిమే నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.